నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ రంగాల వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, నెగిటివ్ తేదీలు ఏంటి, ఏ పరిహారం చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. వీడియో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇక మిథున రాశి విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి గ్రహస్థితి అనేటటువంటిది చాలా ప్రతికూలంగా కనపడుతూ ఉంది. ఈ నెల ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే తప్పకుండా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. దాంతోపాటుగా మీ యొక్క గ్రహస్థితులు అవి పాటించినప్పుడు స్వయంగా మీరు ఏదైనా కూడా చూస్తే మాత్రమే నమ్మండి. ఎవరైనా చెప్పినటువంటివి లేకపోతే విన్నటువంటివి నమ్మవద్దు. అదేవిధంగా మిత్రులతో కొంచెం రిలేషన్షిప్స్ అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపోజిట్ సెక్స్తో జరిగేటటువంటి రిలేషన్స్ విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తలు అవి పాటించండి. ఆలోచన ఏదైనా మీకు సరిగ్గా నిర్ణయం కరెక్ట్గా రాకపోతే మీ పై అధికారుల దగ్గర నుంచి కొంత సమయం తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అనవసరంగా తొందరపాటులో రాంగ్ ప్రజెంటేషన్స్ మాత్రం ఇవ్వవద్దు. నెక్స్ట్ వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు 18వ తారీఖు తర్వాత కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి. ఈ 20వ తారీఖు 18వ తారీఖు అంటే మనకి ఫిబ్రవరి 29 రోజులు ఉంటుంది కాబట్టి ఒక 20 రోజులు మ్యాక్సిమం అనేటటువంటిది కొంచెం ప్రతికూలంగా కనబడుతూ ఉంది. రుణదాతల నుంచి ఒత్తిడులు అవి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సెల్ఫ్గా అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉన్నాయి కొంచెం. అందువల్ల ఏంటంటే అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. మీ కంపెనీలలో పనిచేసేటటువంటి ఎవరైతే ఉద్యోగులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొంతకాలం సెలవులో ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల మ్యాన్ పవర్ రిలేటెడ్ కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ముఖ్యంగా మీరు మీ పిల్లల సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. వాళ్ళ చదువు విషయంలో కొంచెం ముందుగానే నిర్ణయాలు అవి తీసుకోండి. ట్యూషన్స్ అట్లాంటివి ఏమైనా అవసరమైతే తప్పకుండా అలా మీరు వెళ్ళండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మాత్రము చాలా అనుకూలంగా లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే ఇరుగు పొరుగు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో కానీ అనవసర విషయాలు అనవసరమైన మాటలు ఏమీ మాట్లాడొద్దు. చక్కగా మీ పని ఏదో మీరు చూసుకొని ఇంటికి వచ్చేసేయండి. అంతవరకే. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. అదొకటి మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ముఖ్యంగా కొంతమంది వ్యాపారస్తులకి మాత్రము కొంచెం అనుకూల ఫలితాలు 18వ తారీఖు తర్వాత అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. వ్యాపారం కొంచెం ముందు అడుగు వేయటం అనేటటువంటిది గోచరిస్తూ ఉంది. అదేవిధంగా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా కొంచెం శ్రమ అది కనబడుతూ ఉంది. కొన్ని రోజులు షాప్ కూడా క్లోజ్ చేసేటటువంటి అవకాశం అది కనబడుతుంది. కానీ ధనం మాత్రం అవసరానికి సర్దుబాటు అవుతుంది. కానీ ధన వ్యయం మాత్రం మంచినీళ్ళ ప్రాయంలాగా ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. మీకు ప్రతికూలమైనటువంటి తేదీలు 9వ తారీఖు 10వ తారీఖు అనేటటువంటిది అంత అనుకూలంగా లేవు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కేతు దశలో కానీ కుజ దశలో కానీ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పరిహారాలు అవి పాటించండి. చెప్తున్నటువంటి అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఏదైనా ఇల్లు అమ్ముదామని లేకపోతే స్థలం అమ్ముదామని అటువంటి ఏమైనా ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ నెలలో కొంచెం అటువంటి నిర్ణయాలని కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గురువులు పెద్దల ఆశీర్వాదంతో ముందడుగు వేయండి. మేజర్ డెసిషన్స్ మాత్రం కొంచెం పెండింగ్లో పెట్టుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. మీరు ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శన చేసుకోండి. మీ దగ్గరలో ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. వీలైనటువంటి వాళ్ళు తప్పకుండా అమావాస్య రోజున పుష్య అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున మీరు సముద్ర స్నానం చేయండి. చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. దీపారాధన కూడా చేయండి. శుభం.